నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం నిర్వహించిన పోలింగ్ కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలలో విజయం సాధించింది. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులను లెక్కించారు. అందులో 1వ వార్డులో బీజేపీ 3 బీఆర్ఎస్ గెలుపొందాయి. 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అదాని సిమెంట్ చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ కొక్కిరాల ప్రేమ్ సాగర్ విద్యా వైద్యంలో ఎప్పుడు ముందుంటుంది. కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్, హై స్కూల్, కాలేజ్ నిర్మించాలని, మోదల గ్రామం మినీ లిస్ట్ ఇరిగేషన్ నిర్మించామని, మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా విజయం మున్సిపాలిటీ ప్రజలందరిది అని తెలిపారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు మా సతీమణి పద్మసుల్తానకు 2వ దఫా 12వ వార్డు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వడం జరిగింది. మరి వారికి మొట్టమొదటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ విజయానికి సహకరించిన మా 12వ వార్డు కుటుంబ సభ్యులకు మరియు అన్నదండలతో భారీ మేయతో గెలవడం జరిగింది. మా మోదల ప్రజలు అందరూ ఓటేసి భారీ మేయతో గెలిపి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టడం జరిగింది. ఈ గెలుపు మాది కాదు, పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విజయమేగా భావిస్తూ ఉన్నాం. వారు చేసిన అభివృద్ధి మమ్మల్ని అందరూ కూడా గెలిపించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లక్షపేట మున్సిపాలిటీ జెండా వేయడానికి అన్నిటికీ ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ మేడం గారే వారికే ఇదంతా ఘనత కూడా కనిపించింది. వారు ఈ యొక్క మున్సిపాలిటీని అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పట్టణ ప్రజలు మాకు నమ్మి ఓటేసినందుకు, కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించి పెట్టినందుకు వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ప్రజలు ప్రేమ్ సాగర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేసిండ్రు. ఆ అభివృద్ధి కింది వరకు రావాలంటే కాంగ్రెస్తో సాధ్యమవుతుంది, ప్రేమ్ సాగర్తో సాధ్యమవుతుంది. ప్రేమ్ సాగర్ గారితో ఏదైతే ఏదైతే వాళ్ళ అనుచర వర్గం ఉందో, ఎవరైతే మంచి టికెట్లు ఇచ్చి క్యాండిడేట్ అయితే కష్టపడ్డారో వీళ్ళందరినీ గెలిపించిన ప్రజలకు మేము నిజంగా నమస్కారం తెలుసుకుంటున్నాం. ఒకటి, ఇది పిఎస్ఆర్ గారి విజయం, ఇది ప్రజల విజయం, ఇది కాంగ్రెస్ విజయం. అంత మటుకు భారీ మెజార్టీతో గెలిపించారు. 15 కైవసం చేసుకున్నాం. మిగతా 4 కూడా ఏంటంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోయింది తప్పితే 15 గెలిచేది పరిస్థితి. 11 గెలిచి విజయడంకా మోగించడం. అందరికీ ఒకటే సందేశం, మీరందరూ అభివృద్ధి కోటేసిండ్రు. ఇది మాకు నిజంగా కూడా మాకు మోటివేషన్ వచ్చే పరిస్థితి. అంటే లక్షపేటలో ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ గారు అభివృద్ధి చేయడానికి ఏదైతే కౌన్సిలింగ్ గెలిపించిండ్రో అది మంచి, ఆయనకు ఒక అభివృద్ధి చేయడానికి ఒక మంచి మార్గం ఏర్పడింది. అభివృద్ధి కింది వరకు పోవడానికి ఇది పెద్ద సందేశం అని చెప్పుకుంటూ ముగిస్తుంది.